హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైంది కదా ఏంటి మ్యాటర్ అనేసి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో, బాగుందా లేదా అనేది. ఓకేనా, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే. ఓకేనా, నా వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ కావాలంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియో చేసిన వితిన్ సెకండ్లోనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ చూసారు కదా, ఇది న్యూగా లాంచ్ అయిందనమాట. చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ. ఇందులో 3 కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆ 3 నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ వచ్చేది ఇంకొక ప్యాటర్న్ అనమాట. ఇది ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూపిస్తాను, అవి కూడా మీరు చూసేయండి. ఒకటి మీకు చెప్పాలనుకున్న కొంచెం వాయిస్ ఇష్యూ ఉందనమాట, హెల్త్ బాగాలేదు, సో కొంచెం అడ్జస్ట్ అయ్యింది. ఇక్కడ చూసారు కదా, ఇందులో ఇంకో మోడల్ అనమాట. ఈ మోడల్లో కూడా నేను ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అనేవి మీకు చూపిస్తున్నాను కదా, చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి. ఇది కూడా ఇంకో డిజైన్ అనమాట. మనకి ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, ఇక్కడ చూసేయండి, ఇందులో మోడల్స్ కలర్స్ ఎలా ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇవన్నీ మనకి న్యూ మోడల్ అనమాట. చాలా బాగున్నాయి, ప్రీమియం క్వాలిటీ, A1 క్వాలిటీ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సిఓడి అనేది మేము ఇవ్వలేమని ఆల్రెడీ చెప్పాను. బట్ అయినా కూడా నన్ను యూట్యూబ్లో చాలామంది అడుగుతున్నారు, అక్క ప్లీజ్ అక్క కొంచెం మాకు సిఓడి ఆప్షన్ పెట్టండి మాకు ట్రస్ట్ కోసం అనేసి. నో ప్రాబ్లం, మీరు చెప్పింది కరెక్టే, బట్ నేను జ్యువెలరీలో అయితే సిఓడి పెట్టలేనండి. మీరు కొంచెం రిక్వెస్ట్ చేసిన ఏమన్నా అంటే కొంచెం శారీస్లో ఏదో కొంచెం ఆలోచించి నేను మీషోలో పెట్టి మీకు లింక్స్ అయినా ప్రొవైడ్ చేస్తాను. శారీస్ వరకు అయితే, జ్యువెలరీ అయితే ఎంత రిక్వెస్ట్ చేసినా నేను పెట్టలేనండి. ఆల్రెడీ నేను చాలా లాస్ అయ్యాను సిఓడి పెట్టడం వల్ల. సో కొంచెం మీరు కూడా నా సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే జ్యువెలరీలో మనకి సిఓడి ఆప్షన్ అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఆల్ కలెక్షన్లో ఎవ్వరు సిఓడి పెట్టడం లేదు, ఎక్కడో రేర్ అనమాట. చాలా అస్సలు ఎవ్వరు సిఓడి ఆప్షన్కి ఇష్టపడడం లేదు. ఎందుకంటే కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమౌంట్ మన దగ్గర ఉందంటే కన్ఫామ్గా వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే సిఓడి ఆప్షన్ అయితే మేము లేము, క్యాన్సిల్ చేసుకోండి, మాకు షిప్పింగ్ ఛార్జెస్ మాకే కదా డెలివరీ ప్రాబ్లమ్. సో కొంచెం మీరు కూడా కొంచెం మా సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి కదా. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, మా సిచ్యువేషన్లో మీరు కూడా ఉంటే మీకు అప్పుడైనా అర్థమైపోతుంది. ఓకేనా, నేను సిఓడి ఆప్షన్ పెట్టానండి, నాకు ఇలా లాస్ అయింది. సో నాకైతే సిఓడి ఆప్షన్ పెట్టే ఇంట్రెస్ట్ లేదు. ఇందులో ఇంకో మోడల్ అనమాట, ఇది కూడా చూసేయండి. మీకు ఎలా మేము ఆర్డర్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ట్రస్ట్ చేయాలని మీకు ఉన్నప్పుడు ఒకసారి మీరు మా దగ్గర పర్చేస్ చేశారనుకో, ఎక్కువ కాస్ట్ వద్దు, ఒక 800-1000 లోపు ఒక ప్రోడక్ట్ ఏదైనా మీరు పర్చేస్ చేయండి. మీకు ప్రోడక్ట్ ఇంటికి వచ్చి మేము చూపించిన సేమ్ అలానే ఉందనుకోండి, సేమ్ అప్పుడు మీరు పర్చేస్ చేయండి. నెక్స్ట్ టైం కూడా మీకు ట్రస్ట్ అనేది వస్తుంది. సో వీళ్ళ దగ్గర జెన్యూన్ పేజ్ అనమాట, మనకి చెప్పిన టైంలోనే రీచ్ అయింది ప్రోడక్ట్, క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ టైం మనం పర్చేస్ చేయాలని మీకు ట్రస్ట్ అనేది అప్పుడు ఏర్పడుతుంది కదా. సో అప్పటి నుంచి మీరు మా దగ్గర ఆటోమేటిక్గా పర్చేస్ చేస్తారు, మేము చెప్పినా చెప్పకపోయినా. ఓకేనా, అలా మీరు ఫస్ట్ టైమే మీరు అమౌంట్ తీసుకొని లాస్ మీరు ఫస్ట్ ఇప్పుడు పర్చేస్ చేశారనుకున్నా, ఫస్ట్ 1000లో పర్చేస్ చేశారు, ప్రోడక్ట్ నచ్చింది, క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ టైం 5000, నెక్స్ట్ టైం 10,000. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా మ్యారేజెస్ కానీ ఎనీ ఫంక్షన్స్ ఉన్నా మొత్తం మీకు క్వాలిటీ నచ్చితే మీరు బయట తీసుకునేది మా దగ్గరనే పర్చేస్ చేస్తారు. మనకు అప్పుడు ల్యాక్స్లో కూడా మీరు తీసుకోవాలనుకోవచ్చు కదా. అలాంటప్పుడు మేము ఒక్కసారి మీరు తీసుకున్నారని ఇట్లా డీల్ చేసి మోసం చేస్తే నెక్స్ట్ టైం నుంచి మాకేం ప్రాఫిట్ ఉండదు కదా. సో మేము మంచి క్వాలిటీ ఇచ్చే నెక్స్ట్ టైం నుంచి కూడా కస్టమర్స్ మన దగ్గరే పర్చేస్ చేస్తారు. సో మేము అందుకే A1 క్వాలిటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. A1 క్వాలిటీలో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో A1 క్వాలిటీలో కూడా నేను ఏమన్నా డ్యామేజ్ ఉందా లేదా ప్యాకింగ్ చేసేటప్పుడే ఒకటికి 10 టైమ్స్ చెక్ చేసి మరీ పంపిస్తున్నాను. ఎందుకంటే మాకే కదా మరి ఛార్జెస్, మీకు డ్యామేజ్ ఏమన్నా వచ్చి మళ్ళీ మీరు రిటర్న్ పెడితే మళ్ళీ మాకే, అప్పుడు మాకు ఛార్జెస్ మాకు వేస్ట్ అయిపోతాయి కదా, షిప్పింగ్ ఛార్జెస్. సో అలాంటప్పుడు మేము A1 క్వాలిటీ ప్రొవైడ్ చేసి ఎన్నిసార్లు చెక్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి మీరు కూడా ఆలోచించాలి కదా. సో మేము ట్రాకింగ్ ఐడి వచ్చేసి మీకు 4 to 5 డేస్లో మేము ట్రాకింగ్ ఐడి అనేది ఇచ్చేస్తామండి. అంటే ఒక్కొక్కసారి 4 to 5 డేస్లో కన్ఫామ్గా ఇస్తాం. ఒక్కొక్కసారి మా దగ్గర స్టాక్ అంటే ఈరోజు ఆర్డర్స్ తక్కువ అనుకో 1 డేలోనే ఇచ్చేస్తాం. ఒక్కొక్క రోజు స్టాక్ ఎక్కువ ఉంటే 2 డేస్ 3 డేస్ 4 to 5 డేస్లో అయితే కన్ఫామ్గా ట్రాకింగ్ అనేది ఇస్తామండి. 7 to 8 డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది ఇంటికి రిసీవ్ అయిపోతుంది. ఓకేనా, కన్ఫామ్గా మనకి బయట పేజెస్కి 2 డేస్కి వస్తుంది అంటే వాళ్ళకి చెప్పలేమండి, మా పేజ్ పెద్దది కదా. సో ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, చాలామంది ఆర్డర్స్ వచ్చాయి. సో మేము 4 years నుంచి ఇది ఉంది కదా. సో మాకు ఆర్డర్స్ ఎక్కువనే ఉన్నాయండి. సో మీకు ఇక్కడ నచ్చితే బుకింగ్ చేసుకోండి. మాకు ఎక్కువ
ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అలాంటప్పుడు మేమేం చేస్తామంటే మాకు ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిందనుకోండి 1-10 అంతకంటే రావండి డైలో. మాకు వచ్చేసి డేకి వచ్చేసి 500, ఒక్కొక్క డే అయితే 5000 కూడా వచ్చే టైం కూడా ఉందన్నమాట. సో అలాంటప్పుడు మేము ప్రోడక్ట్స్ మీకు పంపించడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. ఓకేనా, నేను చెప్తున్నాను కదా, మీకు ప్రోడక్ట్స్ రిసీవ్ చేయడానికి మేము ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. ఎందుకంటే ట్రాకింగ్ అయితే మేము కన్ఫామ్గా 3-5 డేస్లో కన్ఫామ్గా ఇచ్చేస్తాం. మా దగ్గర ఇప్పుడు కస్టమర్స్ ఆర్డర్స్ తక్కువ ఉంటే కన్ఫామ్గా 2 డేస్కే మేము ఆల్మోస్ట్ మీకు ట్రాకింగ్ అనేది ఇస్తామన్నమాట. కొంచెం మాకు నియర్ బై ఉండేది షిప్పింగ్ కూడా మీకు డెలివరీ కూడా 1 or 2 డేస్లోనే డెలివరీ అయిపోతున్నాయి. కొంతమంది నాకు ఈ రివ్యూ కూడా చెప్పారు కదా, సో మీరు నా ఇన్స్టాలో ఒకసారి చెక్ చేస్తే నేను అక్కడ మీకు ఫీడ్బ్యాక్ పెట్టానమాట. మ్యామ్ సూపర్గా ఉంది మ్యామ్, మాకు 2 డేస్లోనే రిసీవ్ అయిందని. అలా కూడా నాకు రివ్యూ అనేది ఉన్నాయన్నమాట. సో మీరు అక్కడ చూస్తే చెక్ చేస్తే మీకు అప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఇవి వచ్చేసి డైమండ్ రిప్లికా. మనకు ఒక కస్టమర్ నాకు చెప్పాడనమాట, రీసెంట్గా మేము మ్యారేజ్కి వెళ్ళాం మ్యామ్. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా మేము చూసేసాము. సో అక్కడ మ్యారేజ్లో ఫంక్షన్లో ప్రతి ఒక్కరు డైమండా, ఎంత అమౌంట్ పెట్టి చేపించారు, చాలా బాగుంది డైమండ్. మనకి కాస్ట్ ఎక్కువ కదా, మీరు బాగానే పర్చేస్ అదే ఐ మీన్ బాగానే పర్చేస్ చేశారు అంత కాస్ట్ పెట్టేసాను. మేము అప్పుడు చెప్పాం మ్యామ్, మేము ఇవన్నీ డైమండ్ ఏం కాదు, సేమ్ డైమండ్ లాగా ఉండేవి. సో నేను ఇలా వచ్చేసి ఎస్పీ హ్యాండ్లూమ్స్ అని ఇలా పేజ్లో తీసుకున్నాను అని చెప్పేసి వాళ్ళు చాలామందికి చెప్పారనమాట. ఆ డే మాత్రమే ఒక 15 ఆర్డర్స్ వచ్చాయి. సేమ్ ఆ మ్యామ్ చెప్పడం వల్ల మాకు, అంటే ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు మేము తీసుకున్నాం వాళ్ళు కూడా తీసుకుంటారేమో అని చెప్పకుండా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా చెప్తే. సో అలాంటప్పుడు ఆ మ్యామ్ మా దగ్గర పర్చేస్ చేశారనమాట. ఆ మ్యామ్ పర్చేస్ చేయడం వల్ల మాకు ఆ 1 డేని 15 ఆర్డర్స్ వచ్చాయి. సో ఆ మ్యామ్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పాం. బట్ ఆ మ్యామ్ వల్ల మాకు 15 కస్టమర్స్ వచ్చారు. సో ఆ మ్యామ్ వల్ల మాకు యూజ్ వచ్చింది కదా, సో అందుకనేసి మేము ఆ మ్యామ్కి మళ్ళీ నెక్స్ట్ టైం మా దగ్గర పర్చేస్ చేసినప్పుడు 30% ఆఫ్ పెట్టామన్నమాట 3 ప్రోడక్ట్స్కి. సో ఆ మేడంకి మాకు చాలా హెల్ప్ చేసినందుకు మేము కూడా ఏదో ఒక హెల్ప్ మా నుంచి ఉండాలి కదా, సో అందుకనేసి మేడంకి మేము 30% ఆఫ్ పెట్టామన్నమాట. ఓకేనా, మా దగ్గర పర్చేస్ చేసినప్పుడు అలా కూడా ఉంటుందని వాళ్ళకి కూడా తెలియాలి కదా, సో అందుకనే అలా చెప్పామన్నమాట. ఇందులో మీకు కావాల్సినవి 1 గ్రామ్ జ్యువెలరీ, మనకి ఇయర్ రింగ్ కలెక్షను, బ్యాంగిల్ కలెక్షను, ఎలాంటి కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. నార్మల్ డేస్కి యూజ్ అయ్యే జ్యువెలరీ అయినా, హెవీగా అయినా, బ్రైడల్ జ్యువెలరీ అయినా, నార్త్ ఇండియన్ అయినా, సౌత్ ఇండియన్ అయినా, ఏ జ్యువెలరీ అయినా మనకి ప్రజెంట్ యూజ్ అవుతుందండి. ఒకవేళ నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను కదా, ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి మీరు చూసేయచ్చు. ఇక్కడ నేను డిస్ప్లేలో మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ అదే ప్రోడక్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి చూస్తే మీకు ఏమి అనేది అర్థమైపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకో మోడల్ అనమాట. మనకి ఇందులో ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉన్నాయన్నమాట. ఇంటికి మనకి 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది చూడండి, మనకి ఏ డ్రెస్ మీదకైనా, ఏ శారీ మీదకి ఇట్టే సెట్ అయిపోతుంది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, ప్రీమియం క్వాలిటీ. ఇక్కడ నేను డిస్ప్లే మీద మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. మనకు కస్టమర్ మన దగ్గర ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు వీడియో తీసినా కూడా మనకి సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బ్యాంగిల్స్ కదా, ఇవి కూడా సేమ్ మనకి అలానే ఉన్న స్టోన్ టైప్ అయితే ఇదైతే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి డైమండ్ రిప్లికాతో, ఇందులో కలర్ కాంబినేషన్స్ నేను ఇందాక చూపించాను కదా, ఇవన్నీ కలర్స్ మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఫాస్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యామ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్. మీకు ఒక కన్ఫర్మేషన్, ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫర్ కూడా పెడదాం అనుకున్నా, సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఓకేనా మ్యామ్, బాయ్ మ్యామ్.